ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం వారి జాతక బలం ఎలా ఉందో చూడు. జానకిరామ్, తులారాశి వారి జాతకం ప్రశ్న: చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ పనిది, ధన విషయంది, రణ విషయంది, రుణ విషయంది, కళ్యాణ విషయంది, యోగ విషయంది, అడవపడ్డ విషయంది, చేసే పనిది, చదువు, విద్య, యోగ బలంది ఎలా ఉంది, విదేశయాన యోగ బలంది, రాజకీయ రంగంది, ధన విషయంది చూడు ఎలా ఉంది జాతకం. ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతకంలో చూడాలంటే సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు తులారాశి వారి జాతకంలో మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద అని. తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం తూకం తూగినట్టే ఉంటుందండి వీరి జాతక బలంలా. ఒక్కోసారి ఎటు బరువు వేస్తే అటు అవుతారు, ఒక్కోసారి మాత్రం ఏం బరువు వేయకపోతే స్థిరంగా ఉంటారు. కానీ వీరు మాత్రం సామాన్యంగా మాత్రం ఈ రాశివారు తప్పు చేయరు, కానీ మాత్రం అనుకోకుండా ఏరే వాళ్ళు చేస్తే మాత్రం తెలియకుండా చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి విషయంలో, న్యాయ విషయంలో కావచ్చు, ధర్మ విషయంలో కావచ్చు, చేసే పని విషయంలో కావచ్చు మాత్రం స్థిరంగా ఉంటారు. కానీ మాత్రం వీరి జాతకం ఆలోచన శక్తి చిత్ర విచిత్రంగా ఉంటుంది వీరి జాతక బలంలా. కానీ అందరూ ఒక దారి పడితే వీరు ఒక దారి పట్టే అవకాశం ఉందండి ఈ నెల. స్త్రీలకు అనుకూలంగా ఉంది, చిత్రా నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉన్నది. పురుషులకు మాత్రం చూడాలంటే మాత్రం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మాత్రం విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనం ఎంత కష్టపడ్డా ధనం మాత్రం వీరికి మాత్రం టైంకి చేతికి అందదండి. కానీ ఇలా ధనం వస్తూనే ఉంటుంది, ఇలా పోతూనే ఉంటుంది. వచ్చేది కనపడుతుంది కానీ పోయేది కనపడదు. చూసేవారు అనుకుంటారుగా తులారాశి వారి జాతకం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళకేమైంది, బాగానే సంపాదిస్తారు, తింటున్నారు, తాగుతారు, జలసా చేస్తారు, బాగానే ఉన్నారు అనుకుంటారు. కానీ వీరి బాధ వీరికి అర్థమవుతుంది తప్ప ఎవరికి అర్థం కాదండి. ఎవరి కడుపు నొప్పి వారికి అర్థమవుతుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వీరికి మాత్రం ముఖ్యంగా 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కానీ 2 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రాహుకేతుల కలయిక బాగలేదు వీరి జాతక బలానికి. రాహుకేతు, తల, ముండెం ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ రాహుకేతులు అనుకూలంగా లేకుంటే ఎలా ఉంటుందంటే చాలా వరకు మాత్రం బీభత్సమైన ఆలోచనలు ఉంటాయి, కానీ మందగోడితనం ఆలోచన ఉంటుంది. అలాగే మాత్రం చేసే పనుల పాజిటివ్ ఉంటారు, కానీ మాత్రం ఒక్కోసారి మాత్రం ఓవర్ స్పీడ్లో పోయి మాత్రం పని ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో ఉద్యోగస్తులకు మాత్రం తిరుగు ఉండదు. ముఖ్యంగా మాత్రం చెడు స్నేహితులతో దూరం ఉండాలి. చెడు స్నేహితులు అంటే మాత్రం ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది వారికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది స్నేహితుల్లో. కానీ చాలామంది మాత్రం చెడు స్నేహితులు ఉన్నా కూడా మాత్రం మన స్నేహితుడే కదా అని వారు వెంటనే ఉంటారు. అలాంటి స్వభావం ఉన్నవారు కూడా ఉంటారు. కానీ మాత్రం ఎంతవరకు ఉంటే అంతవరకు చాలా వరకు మంచిది వారి జాతకంలో. కానీ అలాగని కాదనుకొని మాత్రం వారి ఇష్టానుసారం నడిస్తే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ఇక వివాహం కాని వారికి వివాహ ఫలాలు కలిసి వస్తుంది. అలాగే మాత్రం 37 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం శని మహర్దశ అంతర్దశ నడుస్తుందండి. చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 37 వరకు వయసు ఉన్న వారికి మాత్రం తిరుగుండదు వారి జాతక బలంలో, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గురుబలం ఉంటుంది వారి జాతక బలంలో. ఆ గురుబలం ఉన్నందువలన వీరికి మాత్రం గురుగ్రహం సంతాన కారకుడు, అలాగే కుటుంబ కారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, శుభకార్య కారకుడు, అలాగే మాత్రం దేవతలకే గురువు అయిన బృహస్పతి కాబట్టి మాత్రం గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మాత్రం గురువారం నియమం పాటించి షిరిడి సాయిబాబాని పూజ చేయటం, లేదా గురు దత్తాత్రేయుడిని పూజ చేయటం. మాతృదేవోభావం అంటారు, పితృదేవోభావం అంటారు, ఆచార్య దేవోభావం అంటారు. వారిని కూడా వారి మాట ప్రకారం అనుసరించి నడిస్తే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మాత్రం తప్పకుండా ఇబ్బంది పడతారండి. నష్టం కారు కానీ చాలా ఇబ్బంది పడతారు వీరి జాతక బలానికి. ఇబ్బంది పడతారు. వీరి జాతకంలో కునుకు కూడా ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. రుణ చిక్కులు కూడా చాలా ఉంటాయి. కొందరికి తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రుణం తొలగిపోవాలంటే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచన చేయటం మంచిది.
నాగదోషం ఉన్నవారు, సంతానంలో నష్టం ఉన్నవారు, సంసారంలో నష్టం ఉన్నవారు, లేదా మాత్రం ఆకస్మికంగా ప్రమాదాలు గురవుతున్నవారు, లేదా కుటుంబ సమస్యలు నష్టాలు అవుతున్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు, ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఆ నాగేంద్రుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం రేణుక ఎల్లమ్మని పూజ చేయటం మంచిది. నాగదేవత ఉన్న దేవతని పూజ చేయటం మంచిది. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మత్స్య కార్మికులకు, మత్స్య వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ రంగం నడిచేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం చిన్న స్థాయి నుంచి మాత్రం పై స్థాయి పొందే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం విద్యాస్థానంలో మాత్రం ఈ రాహుకేతుల కలయిక ఉంటుంది కాబట్టి అడుగున ఆటంకాలు ఉంటాయండి. రాహుకేతుల్ని ప్రత్యేకంగా పూజ చేపించుకోవడం, సద్బ్రాహ్మణులతో కానీ చేయటం మంచిది. తెలిస్తే మీరే చేసుకోవడం కూడా మంచిది. అని ఏదైనా సరే మాత్రం సరస్వతి, రెండవది గాయత్రి మాత వాక్యం వారి నోటి అంట ఉంటుంది కాబట్టి సద్బ్రాహ్మణులతో చేయించుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే రాహు కారకుడు అమ్మవారు కనకదుర్గమ్మ కాబట్టి కనకదుర్గమ్మ వారిని పూజ చేయటం, ఏ అమ్మవారులైనా సరే పూజ చేయటం చాలా వరకు మంచిది. కేతు కారకుడు శివుడు, అంటే ఈ జాతకంలో శివుడిని కూడా పూజ చేయటం, అలాగే అమ్మవారిని పూజ చేయటం. అలాగే మాత్రం 27 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్నవారు, అంటే 16 నుంచి 36 సంవత్సరాలు ఉన్నవారు కట్టు గురుగ్రహ ఫలితం ఉంటుంది కాబట్టి తిరుగు ఉండదు వారి జాతక బలంలా. అలాగే 37.5 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం శని మహర్దశ అంతర్దశ మొదలవుతుంది కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఈశ్వరుడు, శనేశ్వరుడు ఈశ్వరుని కూడా వదిలిపెట్టలేదండి. కాబట్టి మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయటం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీలైతే మాత్రం అయ్యప్ప మాల ధరించడం కానీ, ఆంజనేయ స్వామి దీక్ష ధరించడం కానీ, అలాగే విష్ణుమూర్తి దీక్ష ధరించడం కానీ, శివ దీక్ష ధరించడం కానీ, అమ్మవారి దీక్ష ధరించడం కానీ, ఏదైనా సరే వారికి నచ్చిన దేవుడు దీక్ష ధరించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే ముఖ్యంగా మాత్రం రుణం ఇచ్చే కాడ, తీసుకునే కాడ 1కి 4 సార్లు ఆలోచన చేయాలండి. మధ్యవర్తి కావద్దు. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు అరిష్టకాల యోగ బలం ఉంది. కళాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. అలాగే మాత్రం టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఇక సాంకేతిక నిపుణులు కావచ్చు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఇక చాలామంది లక్షలాది కళాకారులు ఉంటారండి, కోట్లాది కళాకారులు ఉంటారు. ప్రతి మనిషిలో కళ దాగి ఉంటుంది కాబట్టి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఈ పూజ చేసుకోవడం, శాంతి చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. సంతాన విషయంలో, భార్యాభర్తల విషయంలో కళ్యాణమైన వారు 1కి 4 సార్లు మాత్రం ఆలోచన చేయటం మంచిది. ముఖ్యంగా మాత్రం ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు సామాన్యంగా డబ్బులు ఖర్చు పెడితే మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కాబట్టి మాత్రం నియంత్రణ ఉండాలి. కానీ మాత్రం ఎంతమంది చెప్పినా కూడా కొందరు మారరు. కానీ మాత్రం వీరి నియంత్రణ వీరు మనసు ప్రకారం తీసుకుంటే మాత్రం చాలా మంచిది. అలాగే మాత్రం మత్తు పదార్థాలకు మాత్రం దూరంగా ఉండటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.